నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు ఎప్పుడా అని ఎదురు చూశారు. కానీ చాలామంది కూటమిలోని నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులపైనే కన్నేశారు. ఎట్టకేలకు ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు రిజర్వేషన్ల ప్రక్రియని జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే మరి ఫిబ్రవరి 3 నుండి ఎన్నికల నోటిఫికేషన్ పట్టభద్రు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, దీంతో మళ్ళా ఏలూరే కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల ఎంపికలకు సంబంధించి మరి ఎన్నికల కోడ్ వల్ల మళ్ళా బ్రేక్ పడింది. మార్చి 3 తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఏలూరు మార్కెట్ యార్డ్ జనరల్, దెందులూరు ఓసీ మహిళ, అలాగే ఒంగుటూరు బేమడోలు ఇవన్నీ కూడా బీసీ మహిళ అయ్యాయి. చింతలపూడి జనరల్ అయింది, పోలవరం ఎస్టీ అయింది. మళ్ళీ పోలవరం ఎస్టీ అయిన మార్కెట్ యార్డ్ చైర్మన్ని బీసీలకు కేటాయించాలని పోలవరం ఎమ్మెల్యే జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారని కూడా ఒక సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే మరి ఏలూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్కెట్ యార్డులకు సంబంధించి చైర్మన్ల రిజర్వేషన్ల ప్రక్రియలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. మరి ఇప్పుడైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ నియమించే అవకాశం ఏమాత్రమూ లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మార్చి 3 ఇస్తున్నారు. ఈ రోజు నుండి అంటే 29వ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టే ఉభయ గోదావరి జిల్లాల్లో. దీంతో ప్రస్తుతానికి మార్కెటింగ్ శాఖ ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవికి బ్రేక్ వేసింది. మార్చి 3 తర్వాత మాత్రమే చైర్మన్ ఎంపిక ప్రక్రియ మళ్ళా అంటే రిజర్వేషన్ ప్రక్రియలో ఏమైనా మార్పు ఉంటే చేసి చైర్మన్ ఎంపికకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరి పేర్లు ఇస్తారో ఆ పేర్లని నామినేట్ చేయడం అనేది ప్రక్రియ మార్చి 3 తర్వాత కొనసాగే అవకాశం ఉంది. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు మరి ఏలూరు మార్కెట్ చైర్మన్లుగా ఎవరు ఉండాలి, ఎవరెవరు ఎంతకాలము, గతంలో 2 సంవత్సరాలు చైర్మన్ ఆ పదవిలో కొనసాగేవారు. టీడీపీ టైంలో కూడా 2 years ఉండేవాళ్ళు, తర్వాత 1 సంవత్సరం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా దాన్ని 1 సంవత్సరంగానే పరిగణించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా 1 సంవత్సరమే పరిమితం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి 5గురిని పెట్టాలని అంటే ఈలోపు సాంకేతికంగా చైర్మన్ ఎంపికకి సంబంధించి మార్కెట్ యార్డ్ కమిషనర్కి, మంత్రికి ఈ యొక్క చైర్మన్ ఎంపికకి సంబంధించి ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ కొంత అటు ఇటు లేట్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్క సంవత్సరం 4, అంటే ఒక్కొక్క సంవత్సరం అంటే 4 సంవత్సరాలకి 4, ఒక్కో సంవత్సరం 1 ఉండేలా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. మరి ఆ 4 ఎవరు అనేది మరి గతంలో కొన్ని పేర్లు ఎంటీవీ ద్వారా ఇచ్చాం, మళ్ళీ ఆ పేర్లు ఏమైనా మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరి మారుతున్న సమీకరణలు, మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మళ్ళీ ఈ 4 సంవత్సరాలు 4 ఉండే పేర్లలో 1-2 పేర్లు మారే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ పేర్లు మారే అవకాశం ఉంది లేదా అనేది తెలియాలంటే మళ్ళీ మార్చి 3 వరకు ఆగవలసిందే. మరి ఎన్నికల కోడ్ వల్ల ఆ యొక్క సాంకేతికపరమైన ఇబ్బంది ఏర్పడింది. ఏదేమైనా ఏలూరు నియోజకవర్గంలో మాత్రం ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు చాలా క్లారిటీగానే ఒక్కొక్క సంవత్సరం 1 ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు 4కి అవకాశం వస్తుంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా మరి వారికి కూడా కొంత పార్టీ చైర్మన్ పదవి ఇచ్చే విధంగా కూడా సహకారం అందించడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంకో సమాచారం ఏంటంటే 4 సంవత్సరాలు ఒకరికే ఉండేలా కూడా ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఒకరికే 4 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉందా? మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అంతిమ నిర్ణయం అది. మరి ఆయన ఏ రకంగా ఒకరికే 4 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాలంటే సాధ్యపడుతుందా? 4గురికి ఇస్తే 4 పార్టీ కష్టపడిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారికి కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. ఒకరికే ఇస్తే మిగిలిన వాళ్ళు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒకరికే 4 సంవత్సరాలు ఇస్తారా, 4గురికి 4 సంవత్సరాలు ఇస్తారా అనేది మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మరి కొంత వెయిట్ చేయాలి, ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇంకా
మార్చి 3 వరకు సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ పేర్లు ప్రకటన ఇప్పటికప్పుడే జరగకపోవచ్చు. ఎన్నికలు కూడా అనంతరం మరి ఏలూరు ఎమ్మెల్యే గారు 4 పేర్లు ఇస్తారా, ఒకరి పేరుని 4 సంవత్సరాలు ఉండేలా నిర్ణయిస్తారనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.